హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఏమైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ ఉన్నాడు కూడా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో నడువారు రండి ఎవరు చూస్తున్నా అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న ఆటోమేషన్ పని చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఆటో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీరు ఎవరు ఫొటోస్ వీడియో వేయాలనుకున్నారో వాళ్ళ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తాను. టెలిగ్రామ్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుంటే ఇలా ఉంటుంది యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇక్కడ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫోటో అయితే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. మీరు ఎన్ని ఫొటోస్ చేసుకుంటారో అన్ని ఫొటోస్ ఇలానే వేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ డన్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రీప్లేస్ అయినా చేసుకోండి. లేదంటే చూద్దాం ఒకసారి. ఫోటో లేయర్ క్లిక్ చేయండి, కలర్ అని క్లిక్ చేయండి. ఇలా రీప్లేస్ చేసుకోండి. సెట్ అయింది అనుకో ఇలా ఆన్ చేసుకోండి. సెట్ కాలేదనుకో ఇక్కడ ఈ ఫోటోలో క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేయండి ఫోటో లేయర్ని. ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ ఇలా వస్తుంది కదా, ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇక్కడ మోటార్ సింబల్ క్లిక్ చేసి రొటేట్ సింబల్ క్లిక్ చేసి 7, 8 10 వేసుకోండి. థర్డ్ సింబల్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ వీటి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అయినా వేసుకోండి, లేదా రీప్లేస్మెంట్ వేసుకొని అయినా ఒకటి వేసుకోండి. మీ ఇష్టం, అది మీకు ఎలా సెట్ అవుతుందో అలా చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటో సెట్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. లేదంటే సేమ్ ఇందాక ప్రాసెస్ చూపించింది కదా, అలానే చేసుకోండి. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ రీప్లేస్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ షేప్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఎడిట్ షేప్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ వై క్లిక్ చేయండి. వై క్లిక్ చేసి ఇక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటోలని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్లో ఓపించేలా ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. సేమ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని రీప్లేస్ చేసుకొని ఇలా వస్తుంది. సేమ్ అన్ని ఫోటోస్ ఇలానే యాడ్ చేసుకోండి. వీడియోలో ఎంత అవుతుందని ఎట్లయినా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 16:13 దగ్గర ఉన్న ఫోటో లైన్ క్లిక్ చేయండి. ప్లస్ అని క్లిక్ చేసి కాపీ పేర్ వేసుకొని ఫోటో లైన్ డిలీట్ చేయండి. సేమ్ ఇక్కడ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకొని ఫోటో లేయర్ని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ బేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇక్కడ ఫోటోలో ఇలా కిందికి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ అయితే యాడ్ చేసుకోండి. ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బీట్ మార్ అయితే ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ అయితే యాడ్ చేసి ఫోటోలోనే ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటో లేయర్స్ 2 కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి 3 ఫోటో లేయర్స్ సెలెక్ట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి టైం ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇంక్ ఎఫెక్ట్ వీడియో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇలా ఉంటుంది. అది యాడ్ చేసుకొని ఫోటో లేని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఫోటో లేయర్ పైన డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి లేయర్ని క్లిక్ చేయండి.
ఇక్కడ బ్లెండింగ్ అని ఒకటి క్లిక్ చేసి ఇక్కడ లైటింగ్ క్లిక్ చేయండి, స్క్రీన్ అప్లై చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ లేయర్ని క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కానీ ఇక్కడ ఉందో ఒకటి ప్లస్ అని చేసి ప్లేస్ లేయర్ వేసి ఫోటో లేయర్ని కిందికి డ్రాగ్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ఇలా ఇంకో లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, వీడియో లింక్, అది కూడా యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇలా ఉంటుంది, అది డౌన్ వేసుకోండి. లేయర్ని క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేసి ఫుల్ కవర్ లేయర్ యాడ్ చేసుకోండి. వేసుకొని ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకున్నారు కదా, ఈ లేయర్ని క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి రాగేయండి. కిందికి రాగేసి ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి స్టైల్స్ ఒకటి యాడ్ చేయండి, మీరు ఆన్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ క్రోమా కీ ఆప్షన్ క్లిక్ చేయండి, స్టాండర్డ్ క్లిక్ చేయండి. ఇప్పుడు అయిపోతుంది. ఇలా ఇక్కడ వచ్చేసి 16.13 దగ్గర ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ఓన్లీ మనకి ఇక్కడ రావాలి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా చూడండి, ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన పాటలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.